ఖాళీ క్వార్టర్ బాటిలే నా లైఫ్. ఇంకెందుకులే వైఫ్, నన్ను తరిమేసింది వైఫ్. వెంకయ్య. అమ్మగారు నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. ఏంటేంటేంటి? తీసుకో వెంకయ్య. నాకు బీడీ తెచ్చే సీట్ అంటారేంటమ్మా? కానీ నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి నువ్వు. అదేంటో అడుగమ్మా, చెబుతాను. నీ దృష్టిలో నంద ఎలాంటి వాడు? నంద నాలాగే కాస్త పొడుగు. ఏ, నేను అడిగింది వాడు మంచోడా చెడ్డోడా అని. ఈ అమ్మాయి ఏంటి ఇలాగ అడుగుతుంది? మా ఊర్లో ఆ అన్నలాగా ఎవరూ లేరంటున్నా. అయ్యా ఇదిగో వస్తున్నా. ఏంటి అమ్మాయితో మాటలు? ఇదేంటి నా కొడుకు గురించి పిల్ల వివరాలు అడుగుతోంది? వీడేం చేశాడు? ఏంటి భయపడ్డావమ్మా? దీన్ని నేను పూజ కోసం తీసుకెళ్తున్నానమ్మా. అరేసుకపోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. ఇది సాక్షాత్ నరసింహస్వామి వారి ఆరాధనోత్సవం. భక్తి, భావం, నమ్మకాలకి ప్రతిరూపం. ఆ దేవుడి కృపా కటాక్షాలతో ఉన్న వీడు పుట్టినప్పుడే చావుతో పోరాటం చేసి చావునే గెలిపొందిన మృత్యుంజయుడు. ఆ స్వామి ధ్యానమే వీడికి లోకజ్ఞానం. అందరూ వీణ్ణి నందా అని పిలుస్తారు. అయితే వీడు నరసింహానంద. పంచలోహాలతో చేసిన నరసింహస్వామి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాద్భుత అమావాస్య రోజున తప్పనిసరిగా పూజలు, అభిషేకాలు చేయించండి. ఒక రోజు ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేయించి నరసింహస్వామి విగ్రహాన్ని తల మీద మోస్తూ పూజలు చేయించాలి. ఆ తర్వాత ఆ దేవుడి అనుగ్రహంతో అతను దైవ స్వరూపుడవుతాడు. నమ్మకం, ఎదుగుదల, ఐకమత్యం అనే భావన ఆ విగ్రహం వట్టి విగ్రహం మాత్రం కాదు. ప్రజల మనసుల్లో భక్తిని పెంచే కీర్తి ప్రతీక. ప్రజల కష్టాల్ని, బాధల్ని స్పందించే విశాల హృదయం ఉన్నవాడు. ఆ దేవుడి మీద వీడి పెంచుకున్న భక్తి అబద్ధం కాదు. ప్రజలు వీడి మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధం కాదు.
ఆ దేవుని భక్తి, ఈ ప్రజల నమ్మకం, ఇవే వాడి శక్తి. అనుమానించే వారికి వాడు అర్థం కాడు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాణ్ణి అనుమానించరు. తనేంటో అస్సలు అర్థం కావడం లేదు. ఈ ఊరి జనం తనని దేవుళ్ళ పూజిస్తున్నారు. వాడు ఈ ఊరి జనాన్ని, ఈ ఇంటి వాళ్ళని దైవభక్తున్నట్టు నటించి మోసం చేస్తున్నాడా? లేదంటే నేనే వాడిని తప్పుగా అర్థం చేసుకున్నానా? లేదు, ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. డైరెక్ట్గా తనని వెళ్ళి అడిగి కనుక్కుంటాను. సరేరా, బాయ్. నందా, నిన్నెందుకు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చానో నీకు బాగా తెలుసు. నిన్నింకా అనుమానిస్తూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదని కూడా అర్థమైంది నాకు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నా ఫ్రెండ్ సుష్మకి ఏమైంది? తన ఇంట్లో జరిగిన సంఘటనకి నీకు ఏంటి సంబంధం? ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తను నా ఫ్రెండ్. తను చచ్చిందో బతికిందో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. ఆ రోజు కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రిహార్సల్ చేస్తున్నా. సూపర్, వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. ఈసారి అవార్డు మనకే వస్తుంది. ఆ తర్వాత సుష్మా దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. తన ఇంటికి వెళ్ళే లోపల మాట్లాడుకో. నన్నే గుడ్డు కొట్టించి అవమానించాడు కదా వాడు. ఈ రోజు నీ మానవ తీస్తా, నిన్ను అవమానం చేస్తా. బయట ఎవరికి చెప్పొద్దు బాబు. ఎవరో నలుగురు మనుషులు ఇంటి లోపలికి వచ్చి అమ్మాయికి గుండు కొట్టారంటే జనం 4 రకాలుగా మాట్లాడే మాటలు ఇప్పుడు జరిగిన దానికంటే నరకంగా ఉంటుంది. ఎక్కడికో దూరంగా వెళ్ళి ఈ ఊరినే వదిలిపెట్టి ప్రశాంతంగా బతుకుతాం. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఎవరికి ఏమీ చెప్పనని మాటివ్వు బాబు. ఎక్కడ నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుని నా నుంచి దూరం అయిపోతావేమోనని సుష్మ తల్లికిచ్చిన మాట కోసం నేను ఎవరికీ చెప్పలేదు. సారీ నందా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? జయ ఎక్కడా? సమయం వచ్చినప్పుడు వాటంతటవే తెలుస్తాయి. ఆ